పనిలోన పాల్గొందుమా. సంగమా మౌనము దాచకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే గదా, యజమాని నిధులన్నీ నీకే గదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. శ్రమలేని ఫలితం భూమికియగా, కోసేని పనిలోన పాల్గొందుమా. శ్రమలేని ఫలితం భూమికియగా, కోసేని పనిలోన పాల్గొందుమా. జీవాంత ఫలములను భుజింతుమా, జీవాంత ఫలములను భుజింతుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదామా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఈ సమయమందు కూడివచ్చిన మీ అందరికీ యేసునామమున శుభములు తెలియపరుచుకుంటున్నాను. అనుగ్రహించబడినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. మన ధ్యానమును ప్రారంభించుకుంటకు పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 3వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాము. సామెతలు 3వ అధ్యాయము 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. చదవబడిన వాక్యమును దేవుడు దీవించునుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. చదవబడిన వాక్యమును బట్టి మా క్రైస్తవ జీవితములకు తగు పాఠములు నేర్పించి నడవవలసిన త్రోవలు మాకు చూపెట్టమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యము ద్వారా దేవుడు తేటగా మనతో మాట్లాడుచున్నాడు. దేవుని దాసుడైనటువంటి సొలొమోను రాజు సామెతల ద్వారా మనతో చెబుతున్నాడు. తాను చేసిన పొరపాట్లు దేవుని బిడ్డలు ఎవ్వరూ చేయకూడదని దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతో వ్రాసినటువంటి మాటలు అంటున్నాడు. మన క్రైస్తవ ప్రయాణములో మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు, దేవుని చిత్త ప్రకారము మనం నడవలసి ఉన్నాము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. విశ్వాసము ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఇష్టాలు దేవుని చిత్తానికి మనం సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఈ లోకము శాశ్వతము కాదు, పరలోకమే మన శాశ్వత గృహము. దేవుడు మన కొరకు ఏర్పాటు చేయుచున్నటువంటి
ఆ శాశ్వత గృహానికి వెళ్ళవలసిన త్రోవలు, నడవలసినటువంటి మార్గము ప్రభువు మనకి సరళం చేస్తాడని చెప్తున్నాడు. దేవుని చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు, దేవుని యందు మనం విశ్వసించినప్పుడు, నమ్మిక ఉంచినప్పుడు ప్రభువు మనకు సహాయం చేస్తాడు. సొలొమోను సామెతలు 14లో మరొక మాట చెప్తున్నాడు. సామెతలు 14వ అధ్యాయము 12వ వచనము. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. ప్రతి ఒక్కరికి వారి వారి ఆలోచనలు, వారి తలంపులు, బహుశా ఇది మంచిదేమో, బహుశా ఈ మార్గంలో వెళ్ళలేమో, ఈ రీతిగా నేను ప్రవర్తించాలేమో. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. మన తలంపులు, మన ఆలోచన, మన ఇష్టము అది మరణానికి దారితీస్తుంది. దేవుని చిత్తము, దేవుని యొక్క ఆదేశము మాత్రమే మనలను సరైన మార్గంలో నడిపిస్తుంది అని జ్ఞాని అనే సొలొమోను చెబుతున్నాడు. బహుశా ఈ వాక్యాన్ని రాసినప్పుడు ఈ దైవ సేవకునికి మోషే హెచ్చరికలు జ్ఞాపకం ఉన్నాయి అని నేను నమ్ముచున్నాను. మోషే గొప్ప నాయకుడు. మోషేను గూర్చి మాట్లాడినప్పుడు దేవుడు చక్కటి పదాన్ని వాడుతుంటాడు. సేవకులకు అది ఆశ కలిగించేటువంటి పదము. నా సేవకుడైన మోషే దేవునికి ఇష్టమైనటువంటి సేవకుడిగా మనం చూస్తున్నాము. ఒక సందర్భంలో దేవుడు మోషేను గూర్చి మాట్లాడుతూ సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనంలో చెప్తున్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 8వ వచనము, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. ఎవరితో? మోషేతో. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలందరికీ, మనందరము దేవుని కుటుంబము, దేవుని కుటుంబం అందరిలో ఆయన నమ్మకమైన వాడు. కాబట్టి నేను అతనితో ముఖాముఖిగా నేను మాట్లాడతాను. అంచేత దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు ముఖాముఖిగా 10 ఆజ్ఞలు మోషే ద్వారా మనకు అందించాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడి ఆయన నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంచేత మోషే ఇశ్రాయేలు ప్రజలను యొర్దాను నది తీరంలోకి నడిపించాడు. నడిపించి అవతల ప్రక్కన ఉన్నటువంటి వాగ్దాన భూమి, వీరు స్వతంత్రించుకోబోయేటువంటి వాగ్దాన భూమి, దేవుడు వీరికి అందించబోతున్న వాగ్దాన భూమిని వారికి చూపిస్తూ చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో వీరికి వారి యొక్క బలహీనతను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ సందర్భంలో మోషేకు తెలుసు వాగ్దాన భూములకు తాను ప్రవేశించడం లేదని. ఆయనను బిడ్డలందరినీ పోగు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుచున్నాడు. ధైర్యాన్ని వారికి చెబుతున్నాడు. మీ పితరులు చేసిన పొరపాట్లు మీరు చేయొద్దు. మీ పితరులతో ఈ చోటుకి మేము వచ్చినప్పుడు దగ్గరగా 37 సంవత్సరాల క్రితము, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 19వ వచనము, మనం హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేషు బర్నియాకు చేరితిమి. హోరేబు సీనాయి పర్వతానికి గుర్తు. చాలా కాలము ఇశ్రాయేలు ప్రజలు సీనాయి కొండ దగ్గర ఉండవలసి వచ్చింది. ఎన్నో అనుభవాలు, ప్రభు ద్వారా నడిపించబడుతూ ఉన్నారు. దేవుడు అద్భుతాలు వారికి చేస్తూ ఉన్నాడు. మోషే జ్ఞాపకం చేస్తున్నాడు ప్రజలందరికీ, మీరు యొర్దాను దాటి అవతలకి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. జరిగిన విషయాలన్నీ కూడా నేను మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు దేవుని మీద ఆధారపడి వాగ్దాన భూమిలో ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశము. వారితో చెప్తున్నాడు 20వ వచనము, మనము కాదేష్ బర్నేకు వచ్చిన తర్వాత, ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. బహుశా మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంది అని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు చాలా వాక్యాలు మనం చదివి దేవుని యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. 20వ వచనము, అప్పుడు మోషే అంటున్నాడు, నేను మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్యమునకు వచ్చి ఉన్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించుచున్నాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. వారు ఎంతో ఆశపడ్డారు.
ఐగుప్తు దేశంలో ఉండలేక ప్రభుకు మొరపెట్టారు. దేవుడు మొరాలకించి మోషేని ఏర్పాటు చేశాడు. అద్భుతాలు చేసి ఆయన ఆశ్చర్యరీతిగా విని నడిపించాడు. వెళ్ళవలసిన చోటుకొచ్చారు. యోర్దాను నది యువతల నుండి అవతల ఉన్నటువంటి వారు స్వాధీనపరచుకోవలసినటువంటి, దేవుడు వారికి బహుమానం ఇచ్చినటువంటి వారి పితరులకు ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమిని వారు చూడగలుగుతున్నారు. కొండలను చూడగలుగుతున్నారు. అది వారికి శుభవార్త. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రదేశంలో ప్రవేశించబోతున్నాము. ఆనందముగా ఉండవలసిన వీరు చేసిన పొరపాటును మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. 21వ వచనము, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. దేవుడు మోషే చాలా చెప్తున్నాడు మోషే ద్వారా, దాన్ని స్వాధీనపరచుకోండి, భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ప్రజలతో చెప్పాడు. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, 21వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, స్వాధీనపరచుకోండి. వీఆర్ ఆల్మోస్ట్ హోమ్. చేరవలసిన చోటుకి మనం వస్తున్నాము. వాగ్దాన భూమిలో ప్రవేశించబోతూ ఉన్నారు. అదే కదా మన ఆశ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీరందరూ కూడా ప్రార్థనతో దేవుని యొక్క వాగ్దానాలు నమ్మారు. ఇది మన శాశ్వతమైన చోటు కాదు. వాగ్దాన భూమి మన శాశ్వతమైన చోటు. అయితే వీరు చేసిన పొరపాట్లు చూడండి. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము, భయపడకుము, అధైర్యపడకమని మీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుష్యులను పంపుదము, బలమైన హస్తముతో, ఆశ్చర్య రీతితో ఈ ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకొని, నా ప్రజలు అని ఆయన పేరు పెట్టి, వీరి యందు ఆయన అతిశయపడి ఆయన స్వయంగా విని నడిపిస్తూ ఉంటే, దేవుని యొక్క నడుపుదలను వారు తృణీకరించి వారు చెబుతున్నారు. చూడండి, మనకంటే ముందుగా మనుష్యులను పంపుతాము. మనుష్యుల బలము మీద, జ్ఞానం మీద ఆధారపడతాము. దేవుని జ్ఞానము మీద వారు ఆధారపడడం లేదు. తెలియకుండానే ఎంత ఘోర పొరపాటు చేస్తున్నారు చూడండి. వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి, దేవుడు స్వయంగా చూచి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రదేశము, వీరికి విశ్వాసము లేక, నమ్మిక లేక ఈ ప్రదేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవని గూర్చియు మార్గము, దేవుడే వారికి మార్గం చూపిస్తున్న అందులో వెళ్ళవలసిన త్రోవని గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదరు. ఎంత విచారకరమైన విషయం చూడండి. అంత ప్రయాసపడి, ఆశపడి, ఎదురు చూసి, ప్రార్థన చేసి, దేవుని బిడ్డలుగా పేరు పొంది, అద్భుతాలు అనుదినము చూస్తూ, వాగ్దాన భూమిలో ప్రవేశించవలసిన సమయం వచ్చినప్పుడు, దూరము నుండి ఆ ప్రదేశాన్ని, ఆ ప్రజలను, ఆ కొండలను చూసినప్పుడు ఆనందము కలగాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, దేవునికి స్తుతించాలి. అటువంటి స్థితిలో వారు అధైర్యపడి, దేవుణ్ణి తృణీకరించి, మనుషులను పంపుతాము అని వారు తీర్మానం చేసుకున్నారు. మోషే దాన్ని అంగీకరించాడు, ప్రభువు దాన్ని అనుమతించాడు. మనకు తెలిసిన విషయమే. జరిగిన విషయం ఏంటి? వారు దేవుని నుండి, మార్గము నుండి తొలగగానే శోధనలో పడ్డారు. ఆ ప్రజలందరూ చనిపోవలసి వచ్చింది. కేవలం 20 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నవారు మాత్రమే ఆ చోట ఉన్నారు. అంచేత మోషే మరొక్కసారి ఆ ప్రజలతోనూ, దేవుని రాకడ కొరకు సిద్ధపడుచున్నటువంటి నీతోనూ నాతోనూ యేసు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. వారు చేసిన పొరపాట్లు మీరు చేయొద్దు. దేవుని మీద ఆధారపడండి. ఆయనే మనలను ముందుకు నడిపించగలడు. ఆ చోటుకొచ్చి ఆనందించవలసిన వీరు దేవుణ్ణి వారు శోధించినట్లుగా మనం చూస్తున్నాము. వారు ఆనందించుటకు బదులుగా సందేహపడ్డారు. వారు దేవునికి దగ్గరగా రావాల్సింది బదులుగా దేవుని తృణీకరించారు.
దేవుని మార్గములో వెళ్ళవలసిన దానికి బదులుగా వారి సొంత ఆలోచనలో వచ్చారు. ఎంత విచారకరమైన విషయం చూడండి. 3 పొరపాట్లు. దే డిడ్ నాట్ ట్రస్ట్ గాడ్. దేవుని యందు విశ్వసించలేదు. దే ఫర్గాట్ గాడ్. వారిని ఇంతవరకు నడిపిస్తూ ఉన్నటువంటి దేవుణ్ణి మర్చిపోయారు. కీర్తనకారు చక్కటి మాట చెప్తాడు. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అనుదినము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘములో చేయించున్నటువంటి అద్భుత కార్యాలు నీవు మర్చిపోతున్నావా? వెనుకకు తిరిగి చూడు. ఏ రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడో. ఇంతవరకు మనల్ని నడిపించినటువంటి దేవుడు ఇకను కూడా ముందుకు నడిపించగలడన్న విశ్వాసం నాలో ఉన్నాయి. మన సంఘాలు, మన కుటుంబాలు 25-30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్థితి ఏమిటి, నేడు ఉన్నటువంటి స్థితి ఏమిటి? ఇది దేవుని కృప కాదా? దేవుని నడుపుదల కాదా? దేవుడు చేసిన మేలను నువ్వు మర్చిపోవద్దు. దేవుడు చేసిన మేలను మనం తలంచుకొని దేవునికి సన్నిహితులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించవలసినటువంటి అవసరత ఉంది. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బైబిల్ కామెంటరీలో దేవుడు చక్కటి విషయాలు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించినటువంటి దేవుడే మనలను కూడా నడిపిస్తూ ఉన్నాడు. మోషే అహరోనులు ఎదుటిగా నిలబడినప్పటికీ వారు వెనకుండి నడిపించుచున్నటువంటిది యెహోవా దేవుడు. హీ ఈజ్ ఎ లీడర్ whom we can safely follow. నమ్మకంగా ధైర్యముతో మనం అనుసరించడానికి యేసయ్య గొప్ప నాయకుడు. ఆయన పొరపాట్లు చేయడు. అంచేత నీ పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మిక ఉంచుము. అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. సరైన మార్గాన్ని మనకు చూపెడుతూ ఉంటాడు. మోషేకు అనుగ్రహించిన ఆదేశమే నేడు నీతోనూ నాతోనూ కూడా అనుగ్రహించడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి విడుదల చేసి నడిపించినటువంటి యేసు ప్రభువే నేడు ఈ చివరి దినాల్లో ఆయన సంఘాన్ని వ్యక్తిగతంగా నిన్ను నన్ను కూడా నడిపిస్తూ ఉన్నాడు. మోషేకు ఇచ్చినటువంటి సందేశము మనకు వర్తిస్తూ ఉంది. మరొక మాట ఈ వాక్యంలో చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులు దేవునికి విధేయులుగా ఉండి ఉన్నట్లయితే వారికి ఏ రోగము రాకపోదు, వారు మరణించకపోతారు, వారందరూ వాగ్దాన భూమిలో వారు ప్రవేశించెదరు. ఎంత చక్కటి పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అదే స్థితిలో ఉన్నాము. దేవుడు పరిశుద్ధ గ్రంథము ద్వారా చక్కటి ప్రవచనాలు మనకిచ్చాడు. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. అంత్యకాలములో మనం జీవిస్తూ ఉన్నాము. ఎండ్ టైం. యేసు ప్రభువు చక్కటి సూచనలు మనకు అందించారు. అన్నీ నెరవేర్చబడ్డాయి. అంత్యకాలంలో మనం జీవిస్తున్నాము. యేసు ప్రభు ఇశ్రాయేలు ప్రజలను కాయిచున్నట్లుగా ఆయన మనలను కాస్తున్నాడు. దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. మనందరి పాపములను యేసు ప్రభు శిలువ మీద భరించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ప్రభువు మన కొరకు శిలువ మీద మరణించాడు. దేవుని బిడ్డలుగా మనం ఉండాలని దేవుని ఉద్దేశము. యేసయ్య పరలోకానికి వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆదరణకర్తను మనకు పంపారు. నేడు మన తప్పులను మనకు జ్ఞాపకం చేసి మన మనసాక్షితో మాట్లాడుచు ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలనేటువంటి పదము పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఒక పెద్ద ఆయనతో నేను మాట్లాడుతుంటే ఆయన దగ్గరగా కన్నీళ్లు పెట్టుకున్నంత పనిచేశాడు. ఆయా దేవాలయానికి వెళ్ళలేకపోతున్నానండి, నేను దేవాలయానికి వెళ్ళలేకపోతే ఎంతో బాధయా నాకు అని చెప్తా ఉన్నాడు. అవును, ఈ మాటలు మన మనసాక్షితో మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మాత్రమే కాదు, నా దృష్టిలో వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఇదే తలంపు. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, నేను మోకరించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన చేసేవారు ఎందరో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపించి నడిపిస్తూ ఉన్నాడు. ఇన్ని మేలులు చేసినటువంటి యేసు ప్రభు
చక్కటి సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. నెంబర్ 1 ఈజ్ గుడ్ న్యూస్, శుభవార్త. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో యేసుప్రభు చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. నా తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచడి. యేసు ప్రభువు మన కొరకు గృహమును సిద్ధపరచున్నాడు. నేనుండు చోటున మీరుండు లాగున. చక్కటి మాటలు యేసు ప్రభు పలుకుతున్నాడు. నేను త్వరగా రాబోతున్నాను. గుడ్ న్యూస్. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4:16 వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్న, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభువు దిగి వచ్చును. ఒక గొప్ప విషయం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి ప్రయాణం చేసి వెళ్ళారు. ఆత్మీయ ఇశ్రాయేలులమైన మన కొరకు ప్రభువే ఆ పట్టణాన్ని కిందకి తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించి శాశ్వతంగా ప్రభుతో ఉండాలి అంటే దేవునికి చాలా సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని నీకు నాకు ఉన్నటువంటి తలంపు కంటే మనలను రక్షించాలని దేవునికి ఉన్న తలంపు గొప్పది. మనం రక్షించబడాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశము. ప్రకటన 22:12 చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆడిన మాట తప్పేటువంటి దేవుడు కాదు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రతి వానికి వాని జీతం ఇచ్చుటకు నా దగ్గర ఉన్నది. ప్రతి ఒక్కరికి జీతమే. నీతిమంతులకు యేసు నామమున తమ పాపములను క్షమించబడి సిద్ధపడిన నీతిమంతులకు నిత్య జీవము, పాపులకు నిత్య మరణము. అయితే ఈ సమయమందు ద గ్రేటెస్ట్ న్యూస్, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్, అతి ప్రాముఖ్యమైన వార్త, నీవు సిద్ధంగా ఉన్నావా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుడి చక్కటి మాటని చెప్తూ ఉన్నాడు. 10 మంది కన్యకలు దేవుని రాకడ కొరకు వారు సిద్ధపడ్డారు. ద 2 classes of watchers represent 2 classes who profess to be waiting for the Lord. ఈ 2 గుంపులు, 10 మంది కన్యకలు, 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రేటెస్ట్ న్యూస్ చూసాము. నేను త్వరగా వచ్చుచున్నాను ప్రభు చెప్తున్నాడు. అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైన న్యూస్ వార్త, మనం సిద్ధంగా ఉన్నామా? ఈ 2 గుంపులు, 2 మనస్తత్వములు కలిగినటువంటి మనుషులను గురించి మాట్లాడుతుంది. దే ఆర్ కాల్డ్ వర్జిన్స్. పవిత్రమైన విశ్వాసం కలిగిన వారు, దేవుని నామమును ధరించుకున్న వారు. వారి దగ్గర ఉన్నటువంటి నూనె పరిశుద్ధాత్మకు సూచన. వారు 10 మంది కూడా సత్యాన్ని వారు గౌరవించారు. 5 ఇహలోక సంబంధమైన వాటి గురించి ఆకర్షించబడి సత్యాన్ని విడిచిపెట్టిన వారు, ఆత్మ నుండి వైదొలిగిన వారు. But they have not yielded themselves to the Holy Spirit's working. Christ Object Lessons 406వ పుటలో ఎలెన్జీ వైటం గారు రాస్తున్నారు. వారికి కూడా మొదట్లో పరిశుద్ధాత్మ ఉంది, సత్యము ఉంది, వెలుగు ఉంది, వాక్యము ఉంది. చివరిలో దాన్ని విడిచిపెట్టారు, సిద్ధపడలేదు. దేవుడు చెప్పిన మాట ఏంటి? మీరెవరో నాకు తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకు మించినటువంటి దుర్వార్త ఈ లోకంలో మరొకటి ఉండదు. క్రైస్తవులుగా జీవించి, విశ్వాసంగా జీవించి, ప్రార్థన చేసి యేసయ్య వచ్చేటప్పటికీ ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టినట్లయితే, దేవుని వైపు మనము చూడకుండా మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నట్లయితే, పూర్ణ హృదయముతో యెహోవాను మనం నమ్మి ఉండకపోతే మనకు సరైన త్రోవలు రావు, తెలియవు. అందుకని వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను విడిచిపెట్టారు. ఈ లోకంలో అన్నిటికంటే గొప్ప వార్త, యేసు ప్రభువు ప్రభావంతో త్వరగా వచ్చుచున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాక్యము, మనము సిద్ధంగా ఉన్నామా? వ్యక్తిగతంగా
వ్యక్తిగతంగా ఒక ఆయన నాతో చెప్తున్నాడు, అయ్యా నాకు ఒక సందేహం ఉంది. క్రైస్తవుడు పెద్ద ఆయన, ఎంతో కాలం ప్రభుతో జీవించినటువంటి ఆయన చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు కదా, దేవుడికి నేను తెలుసా నా ప్రార్థన ఆలకిస్తాడా? నేను చెప్పాను, ఎంతమంది ఉన్నా కానీ దేవునికి మనం చాలా ప్రియమైన వారము, దేవునికి మనం ఇష్టమైనటువంటి బిడ్డలము. ఎంతమంది ఉన్నా కానీ దేవునికి మనమే ప్రాముఖ్యమైన బైబిల్ చెబుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మనలను తీసుకువెళ్ళడానికి రాబోతూ ఉన్నారు. శుభవార్త, మనం సిద్ధంగా ఉన్నామా? ఇంపార్టెంట్ న్యూస్, ప్రాముఖ్యమైన వార్త. ముగించక ముందు పరిశుద్ధ గ్రంథము నుండి 3 సూచనలు నేను తెలియచేసి మన ధ్యానాన్ని మనం ముగించుకుందాము. మొదటిది, యేసుప్రభు చెప్తున్నాడు. సూచనలు తెలియచేసిన తర్వాత ఆయన రాకడ గురించి యేసుప్రభు మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్తున్నారు. మొదటిది, యూ షుడ్ బి ఫెయిత్ఫుల్. నమ్మకం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చదువుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడనైన వాడు అట్టి దాసుడు ఎవడు? చక్కగా చెప్తున్నాడు. మన క్రైస్తవ జీవితంలో నమ్మకమైన వారిగా ఉండాలి, బుద్ధిమంతులుగా ఉండాలి. బుద్ధిమంతుడిల్లు బండ మీద కట్టును. బండ అయిన యేసు మీద మనము మన ఇల్లుని, మన గృహాన్ని, మన జీవితాన్ని నిర్మించుకుంటాము. వర్షాలు వచ్చినా, తుఫానులు వచ్చినా అటు ఇటు మనం ఒకమో యేసు ప్రభుతోనే మనం ఉంటాము. నమ్మకమైన వాడిగా, బుద్ధిమంతుడిగా మనం జీవించవలసి ఉన్నాము. రెండోది, మనము మెలకువగా ఉండాలని వాక్యం చెప్తుంది. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. 3 విషయాలు యేసు ప్రభు మనకు సూచిస్తున్నాడు. నెంబర్ 1, బీ ఫెయిత్ఫుల్. నమ్మకమైన వారిగా, బుద్ధిమంతులుగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం ఉంటున్నామా? వీఆర్ ఆల్మోస్ట్ హోమ్. అతి దగ్గరలో ఉన్నాము. ఈ వార్తను బట్టి మనం ఆనందించాలి, బలహీనపడకూడదు. మనము కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని, సత్యాన్ని, పరిశుద్ధాత్మను చివరి వరకు ఉంచాలి, విడిచిపెట్టకూడదు. నమ్మకమైన వారిగా, బుద్ధిమంతుడిగా ఉండాలి. ఆర్ బి ఫెయిత్ఫుల్. చిన్న విషయాల్లో, పెద్ద విషయాల్లో. రెండోది, లూకా సువార్త 12వ అధ్యాయం 35వ వచనము. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలిగించనీయుడి. తమ ప్రభువు పెండ్లు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషులెవరో ఉండడి. మనుషుల వలె ఉండడి. నడుములు కట్టుకోవాలి. మన తలంపులు, మన ఆశలు, మన కోరికలు ప్రక్కన పెట్టాలి. వాక్యం అనే దీపాన్ని వెలిగించాలి. మనము వెలిగించబడాలి, నడిపించబడాలి, ఇతరులకు మార్గాన్ని చూపెట్టాలి. ఆ రీతిగా ప్రభు వచ్చినప్పుడు తట్టగానే తలుపు తెరుచుటకు సిద్ధంగా ఉండాలి. మూడవది, చివరిది, పేతురు రాస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యము. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు, త్వరలో ఆయన రాబోతున్నాడు. 12వ వచనం. దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. నేరుగా మాట్లాడుచున్నాడు. ఎంత చక్కటి మాట చూడండి. దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు ఉన్నాము కాబట్టి పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలము, దేవుని సంఘంలో ఉన్నాము. యేసయ్య త్వరలో వస్తున్నాడు, నా కొరకు వస్తున్నాడు అన్న విషయం కాదు. పరిశుద్ధతో మనం ఉన్నామా? ఫెయిత్ఫుల్గా మనం ఉన్నామా?
నడుములు కట్టుకొని దీపమును వెలిగించి పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ చివరి వరకు మనం జీవిస్తున్నామా? ఎల్ఎన్జి వైటం గారు క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్స్ అనేటువంటి పుస్తకంలో రాస్తున్నారు. వ్యక్తిగతంగా వీఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్. సంఘంగా మేము బాగానే ఉన్నాము, సముద్రేటువంటి సంఘంగా మేము బాగున్నాము, సత్యం కలిగి ఉన్నాము కాదు. వ్యక్తిగతంగా నేను సిద్ధంగా ఉన్నానా? ప్రతి విషయానికి నా జీవితానికి నేను బాధ్యుడినై ఉన్నాను. ప్రతి ఒక్కరిని దేవుడు కొలవబోతూ ఉన్నాడు, తీర్పు తెచ్చిపోతూ ఉన్నాడు. దేవుని యొక్క శక్తి ద్వారా మనం ముందుకు వెళ్ళాలి. మన తలంతుల విషయంలో మనం జాగ్రత్త పడి ఉన్నాము. మన సేవ విషయంలో మనం జాగ్రత్త పడవలసి ఉన్నాము. ప్రతి విషయంలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 11-12 వచనాల గురించి క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసన్ అనే పుస్తకంలో ఎలియన్ వైటం గారు రాస్తున్నారు. క్రైస్ట్ ఈజ్ వెయిటింగ్ విత్ లాంగింగ్ డిజైర్ ఫర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ చర్చ్. సంఘములో ఆశతో యేసయ్య ఎదురు చూచుచూ ఉన్నాడు, తన స్వభావము ప్రతి ఒక్కరి జీవితంలో కనుపరచబడాలి అని. వెన్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్, యేసయ్య గుణలక్షణాలు మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు, యేసుని పోలిని మనం జీవించగలిగినప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాము. దెన్ హీ విల్ కమ్. అప్పుడు యేసు ప్రభు వచ్చి ఆయన బిడ్డలను, ఆయన నా బిడ్డలు, నా బిడ్డలు, నా జనాంగము అని ఆయన తీసుకుంటాడు. ప్రతి క్రైస్తవునికి కూడా యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడని ఎదురు చూడడం అనేటువంటిది ఒక ప్రివిలేజ్, ఆధిక్యత. క్రైస్తవులము, దేవుని బిడ్డలము అని చెప్పుకొని ప్రతి ఒక్కరూ యేసయ్య నామమును ధరించి ఆయన రాకడ కొరకు ఎదురు చూచున్న ప్రతి ఒక్కరూ దేవుని యొక్క స్వార్థను హత్తుకొని ఉండాలి. చక్కటి మాటలు ఎలియన్ వైటం గారు చెప్తున్నారు. హౌ క్విక్లీ ద హోల్ వరల్డ్ వుడ్ బి సోన్ విత్ ద సీడ్ ఆఫ్ ద గాస్పెల్. చివర్లో అతి త్వరలో సువార్త ప్రకటించబడుతుంది. యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రశస్తమైన ఆయన బిడ్డలను ఆయన తీసుకువెళ్ళడానికి. ప్రియ దేవుని సంఘమా, ఈ రాత్రి సమయమందు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తేటగా మనతో మాట్లాడుతున్నాడు. మన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను తీరమున నిలబడి వాగ్దాన భూమిని చూచినట్లుగా మనము కూడా అదే స్థితిలో ఉన్నాము. ఎలియన్ వైటం గారు చెప్పినట్లుగా వారి యొక్క అవిశ్వాసతను బట్టి, అపనమ్మకమును బట్టి 20 సంవత్సరాలు పైబడిన వారిలో ఎవ్వరూ ఆ చోటుకు వెళ్ళలేదు. వారు విశ్వాసము కలుగుంటే వారు ఎవరు మరణించకపోదురు అని ఎలియన్ వైటం గారు చెప్తా ఉన్నారు. రోగాలు బట్టి నేడు చివరి దినాల్లో జీవిస్తున్న నీతోనూ నాతోనూ అదే సందేశం అందిస్తున్నాడు. నమ్మకంగా ఉండాలి, బి ఫెయిత్ఫుల్, మెలకువగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని యొక్క గుణ లక్షణాన్ని మనం అలవర్చుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధతో పరలోకానికి మనం చేర్చబడతాము. యేసు ప్రభు స్వరాన్ని మనం వినగలుగుతాము. ఆ చక్కటి గుణ లక్షణాన్ని ఈ లోకములో జీవించుచున్న సమయంలోనే మనం అలవర్చుకోవాలి. ఎందువలనగా యేసు ప్రభు వచ్చినప్పుడు వాక్యం చెప్తూ కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, కనురెప్ప పాటును మనం మార్చబడతాము. ఈ బలహీనతలు తొలగిపోతాయి, పరిశుద్ధతను మనం ధరించుకుంటాము, మధ్యాకాశంలో మనము ఎగురుతూ ప్రభుని చేరుకుంటాము. ఆ రీతిగా మనం వెళ్ళాలి అంటే, ఆ పట్టణంలో మనం చేర్చబడాలి అంటే, ఈ లోకంలో సమయం ఉన్నప్పుడే మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి, పరిశుద్ధతను అలవర్చుకోవాలి. మన శక్తి కాదు, యేసయ్య శక్తితోనే. అతి భాగ్యము దేవుడు మనందరికీ కలగచేయాలి. మరొకసారి చెప్తాను ప్రియబిడ్డలారా, మనము పరలోక రాజ్యంలో చేరాలని మనకున్న ఆశ కంటే మనందరినీ రక్షించాలని దేవునికున్న ఆశ గొప్పది. అతి భాగ్యము దేవుడు మనందరికీ కలుగ చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచండి, ప్రార్థించుకుందాము. సర్వశక్తి యోమికిలి కనికరము కలిగిన మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు తండ్రి. నీవు అతి త్వరలో రాబోచున్నావని శుభవార్తను మాకు తెలియవచ్చావు. అన్నిట్లకంటే ప్రాముఖ్యమైన వాక్యము మేము సిద్ధంగా ఉన్నామా?
కొంతవరకు ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉంటే చాలదు తండ్రి. నీ రాకడ వరకు మేము నమ్మకంగా జీవించినట్లు సహాయం చేయండి. బలహీనులకు బలాన్ని దయచేయండి, వృద్ధులకు శక్తిని దయచేయండి, రోగులకు స్వస్థత దయచేయండి. మేమందరము నీ వైపు చూసి రక్షించబడినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక, ఆమేన్.